చాలా సరిపోద్దా? హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమాటిక్ వరల్డ్ అండ్ దిస్ ఈజ్ శివ. ఇంకో 12 డేస్లో 12 ఇయర్స్ తర్వాత పవర్ స్టార్ నుండి స్ట్రైట్ ఫిలిం అండ్ పాన్ ఇండియా ఫిలిం ఆల్రెడీ యూఎస్లో బుకింగ్ స్టార్ట్ అయ్యాయి. మరి బయట హైప్ హల్చల్ ఎలా ఉంది? వీరమల్లుకి టార్గెట్స్ పెద్దగా లేవా? ఓపెనింగ్స్ లాంగ్ రన్ ప్రిడిక్ట్ చేద్దాం. మరి జర మన ఛానల్లో కంటెంట్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మనకు తెలుసు వీరమల్లు షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అయిందో, 2020లో. బట్ రీసెంట్గా షూటింగ్ కంప్లీట్ అయింది, అంటే 5 ఇయర్స్ తర్వాత. సో ఈ గ్యాప్ వల్ల హైప్ చాలా తగ్గింది సినిమా పైన. పైగా 8 టైమ్స్ పోస్ట్పోన్ అయింది, ఇది హైయెస్ట్. యూఎస్ఏలో బుకింగ్స్ ఓపెన్ అయ్యాక కూడా పోస్ట్పోన్ అవ్వడం నిజంగా సాడ్ థింగ్. అయితే రీసెంట్గా ట్రైలర్తో కొంచెం హైప్, హోప్ వచ్చింది సినిమా పైన. బట్ వీరమల్లుకి పెద్ద టార్గెట్స్ లేవా? నార్మల్గానే ఆడుద్దా? ఓపెనింగ్స్లో పవన్ అన్న రేంజ్ చూపిస్తుందా లేదా? హిట్ అయ్యే ఛాన్సెస్ ఎంత? రీసెంట్గా టైర్ 1 హీరోస్లో భారీ ఓపెనింగ్స్ పెట్టిన సినిమాలు 2 తెలుగు స్టేట్స్లో, పుష్ప 2 అండ్ దేవరా. గేమ్ చేంజర్ కల్కి అనుకున్న రేంజ్లో డే 1 పెట్టలే. మరి వీరమల్లు తెలుగు స్టేట్స్లో 50 కోట్ల షేర్ కొడుతుందా? యాక్చువల్గా ఈ సినిమా అనౌన్స్ చేసినప్పుడు వీరమల్లు టార్గెట్ RRR ఉండే ఇక్కడ, కానీ ఇప్పుడు నువ్వే లెక్క చూసుకుని ఇచ్చే బావా. అంతే, టాప్ 5లోకైనా వెళ్తుందా అని డౌట్. ఇప్పుడున్న హైప్కి, ఎక్స్పెక్టేషన్స్కి. టాక్ బాగా పడితే తెలుగు రాష్ట్రాల్లో 50 కోట్ల షేర్ కొడుతుంది. అది దాటితే అయితే పవర్ స్టార్ మా సూచకోత అని చెప్పొచ్చు. నైజాంలో 20 కోట్ల షేర్ అయితే కొడుతుంది అనిపిస్తుంది. బట్ హైక్స్ అండ్ ఎక్స్ట్రా షోస్ ఇంపార్టెంటే. సీడెడ్లో 5 కోట్లు అండ్ టోటల్ ఆంధ్రాలో 25 కోట్లు. డిపెండ్స్ ఆన్ హైట్స్. టికెట్స్ హైక్ కాదు, హైట్స్. ఆంధ్రాలో హైట్స్ బాగా పడతాయి పవన్ అన్న సినిమాకి. సో నా ప్రిడిక్షన్ 50 crore షేర్ తెలుగు స్టేట్స్లో, అంటే ఆఫ్టర్ RRR, పుష్ప 2, దేవరా. సిమిలర్ టు సలార్, ఆల్ టైమ్ రికార్డ్ ఆర్ నాన్ RRR రికార్డ్ అయితే టార్గెట్ కాదు వీరమల్లుకి. మోస్ట్లీ టాప్ 4 or 5 అన్నట్టే అనిపిస్తుంది. మరి మీరేమంటారు? అండ్ కమింగ్ టు ఓవర్సీస్, బుకింగ్స్ అయితే అనుకున్న రేంజ్లో అవ్వట్లే. బట్ ఇంకా ప్రీమియర్స్కి 10 days ఉంది కాబట్టి ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత గట్టిగా పికప్ అవుతే మాత్రం క్రోర్ పరంగా చూస్తే 10 కోట్ల షేర్ అండ్ మిలియన్ పరంగా $1.4 to $1.5 million రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది. దట్టు కొంచెం టాక్ డీసెంట్ వస్తే, లేకపోతే 1 million దగ్గర ఆగిపోద్ది. అండ్ కర్ణాటక, నార్త్ అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి ఒక 5 crore కట్ ఇట్ అని గెస్సింగ్. నార్త్లో ఓపెనింగ్స్ అయితే రావు, బట్ కర్ణాటకలో పవర్ స్టార్ రేంజ్ వల్ల మంచిగా ఓపెన్ అవుద్ది. అక్కడ మంచి స్టార్డమ్ ఉంది. సో ఓవరాల్గా ఫస్ట్ డే వరల్డ్ వైడ్గా హరిహర వీరమల్లు టాక్ డీసెంట్ పడితే 65 కోట్ల షేర్ అండ్ 100 నుండి 110 కోట్ల గ్రాస్ కొట్టుద్ది. డిజాస్టర్ టాక్ పడితే 100 కోట్లు కష్టమే. మీ ప్రిడిక్షన్ ఏంటి? ఇంకా ఇప్పుడు టాక్ బాగా వస్తే లాంగ్ రన్ ప్రిడిక్ట్ చేద్దాం. వీరమల్లుకి హైప్ గట్టిగా లేదు, కానీ మంచి టాక్ పడితే ఈ డ్రై సీజన్లో కూడా దంచి అవతలేస్తుంది. తెలుగు స్టేట్స్లో పవన్ అన్న రేంజ్ చూస్తాం. మళ్ళీ ఫస్ట్ వీకెండ్కే తెలుగు స్టేట్స్లో 100 కోట్ల షేర్ దాటేస్తుంది. ఇంకా యునానిమస్ టాక్ వస్తే మాత్రం లాంగ్ రన్లో టాప్ 5లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రస్తుతం తెలుగు స్టేట్స్లో ఫస్ట్ ప్లేస్లో RRR 272 కోట్ల షేర్, సెకండ్ పుష్ప 2 220.8 కోట్ల షేర్, థర్డ్ బాహుబలి 2 205 కోట్ల షేర్, ఫోర్త్ కల్కి 187 కోట్ల షేర్ అండ్ ఫిఫ్త్ దేవరా 162 కోట్ల షేర్. సో టాక్ మస్తు పడితే దేవరా లేచిపోద్ది. కానీ ఒకటే మైనస్, 1 వీక్లో కింగ్డమ్ ఉంది, వన్ ఆఫ్ ది మోస్ట్ యాంటిసిపేటెడ్ సినిమా. ఇన్ఫ్యాక్ట్ వీరమల్లు కంటే న్యూట్రల్ ఆడియన్స్లో దానికే ఎక్కువ హైప్. సో థియేటర్స్ డివైడ్ అవుతాయి. బట్ టాకే ఏదైనా ఆడాలన్నా రెండిటికి టాక్ పడితే 1 వీకే రన్ అవుతుంది వీరమల్లు. సో కలెక్షన్స్ డ్రాప్ అవుతాయి. అదే కనుక జరిగితే వరల్డ్ వైడ్గా క్లోజింగ్లో 180 కోట్ల షేర్ అండ్ 300 అటు ఇటు గ్రాస్ ఉంటుంది. ఒకవేళ కింగ్డమ్కి టాక్ పడకపోతే ఓపెన్ గ్రౌండ్ దొరికితే ఇంకెక్కువ కొట్టొచ్చు. లాంగ్ రన్లో కూడా పెద్ద టార్గెట్స్ ఏం పెట్టుకోవట్లే వీరమల్లు. పుష్ప 1 రేంజ్లో వరకు ఆడితే మాత్రం సూపర్ అని చెప్పొచ్చు. ఎలాగో లార్జ్ స్కేల్ సినిమా, భారీ విజువల్స్ ఉన్న సినిమా కాబట్టి అన్ని బాగుంటే ఎవ్వడు ఆపలేడు. ఈ సినిమా క్లిక్ అయ్యే గ్రౌండ్ ప్రిపేర్ చేస్తే మాత్రం ఇక్కడ అండ్ ఆల్సో నార్త్లో ఓజాస్ గంభీర్ వస్తాడు. ఆడొచ్చాడంటే అంతేక. సో ఇది నార్త్లో ఆడితే మస్తు బోనస్ ఓజీ సినిమాకి. ఎలాగో కమింగ్ వీక్స్లో ప్రమోషన్స్ ప్లాన్ చేస్తామన్నారు బయట. బెస్ట్ చేస్తే వైడర్ ఆడియన్స్కి రీచ్ అవుద్ది. ఇక్కడ చేయకపోయినా పర్లేదు, స్టార్ హీరోల సినిమా ఎలాగో వస్తారు జనాలు. బయట చేయడం చాలా ఇంపార్టెంట్. మీరేమంటారు? సో అది గైస్ మ్యాటర్. వీరమల్లు ప్రిడిక్షన్, హైప్, టార్గెట్స్ కథ అది ఇది. మరి ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కింద కమెంట్ చేసేసి హరిహర వీరమల్లు పైన మీ అంచనాలు ఎలా ఉన్నాయి, మీ సైడ్ హైప్ ఎలా ఉంది అనేది కింద మాతో షేర్ చేసుకోండి. అండ్ గైస్ కింద కమెంట్ అండ్ డిస్క్రిప్షన్లో మన ఇన్స్టా పేజ్ లింక్ ఉంది, ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్. మీకోసం అన్స్టాపబుల్ స్టఫ్ అక్కడ. అండ్ ఈ వీడియో నచ్చేస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమాటిక్ వరల్డ్.